కన్నరన్ అనే వ్యవసాయుడు ఇంటిలో ఎలుకల ఇబ్బంది చాలా ఎక్కువగా ఉండింది. ఎలుకల ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ఆయన చాలా విధాలుగా ప్రయత్నించాడు. అతను ఒక పిల్లిని తీసుకొచ్చాడు. సరస్సు, ఈ రోజు నుంచి ఎలుకలకు చాలా దారుణమైన సమయం స్టార్ట్ అయింది. ఏవండి, ఇంట్లో ఉండే బియ్యం అంతా తింటుంది. వాటికేంటి బాగా ఉన్నాయి. ఈ పిల్లి మనం ఇంట్లో ఉండే ఒక్కొక్క ఎలకనై తినేసి ఇది చాలా సంతోషంగా ఉండబోతుంది. సరే, దీని పేరు మిట్టు అని పెడదాం. బాగుంది. మిట్టు మిట్టు పిల్లి. మిట్టు మిట్టు పిల్లి. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం నా మిత్రులకి చెప్పాలి. ఈ పిల్లికి మనం పెట్టిన పేరు నచ్చినట్టుంది. సరే, ఇది తాగడానికి పాలివ్వు. ఇది పాలు నెయ్యి తాగేసి బలశాలి అవ్వాలి, ఎందుకంటే దాన్ని పట్టుకోవాలి కదా. అలాగే ఈ విధంగా రోజులు సాగాయి. మిట్టు పిల్లికి భయపడి ఎలుకలు వాటి రంధ్రాల నుంచి బయటకు రావడానికి భయపడ్డాయి. ఇప్పుడు ఇన్నాళ్లు గడిచిపోయాయి. మీతో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ పిల్లి దగ్గర నుండి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉంటే నాకు త్వరగా చెప్పండి. ఇంత ఆలోచించినా కూడా దాని తర్వాత ఏ ఆలోచన దొరకలేదు యజమానుడా. అయితే మనకి మంచిదేంటంటే, ఎలాగైనా సరే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అంతవరకు మీరందరూ దాని దగ్గర చిక్కుకోకుండా ఉండండి. కొద్దిసేపటి క్రితం నేను వంటగదిలో కొబ్బరి చిప్పని తింటూ ఉన్నాను. అప్పుడు హఠాత్తుగా వంటగదిలోకి ఈ పిల్లి వచ్చేసింది. దాని తర్వాత అది మెల్లగా నా దగ్గరకు వచ్చేసింది. అప్పుడు నేను కొబ్బరి చిప్పని తింటూ ఉండగా దాన్ని చూసి నేను భయపడ్డాను. అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలాగా? అది నిన్నేం చేయలేదా? లేదు లేదు, అది నా దగ్గర నుంచే వెళ్ళిపోయింది. నన్ను చూడనట్టుగా వెళ్ళిపోయింది. చాలా బాగా ఆలోచించాను. అది ఎందుకు అలా వెళ్ళిపోయిందో తెలియలేదు. అది ఎందుకని నేను చెప్తాను. ఏంటి యజమానిచ్చిన పాలు, గుడ్లు, చేపలు అన్నిటినీ తినేసి ఆ పిల్లి చాలా బరువెక్కిపోయిందని అనుకుంటున్నాను. అనేకంగా అది మనందర్నీ కలిపి ఒకేసారి తినేద్దాం అనుకుంటుంది. మిత్రమా మిత్రమా మిత్రమా, షూ, శబ్దం చేయకుండా ముందు విషయం ఏంటో చెప్పండి. మన చిట్టెలుక ఇంకా ఆ లావు పిల్లి అక్కడ అక్కడ మన స్నేహితుడా? రండి వెళ్ళి చూద్దాం. అరే, నీకు ఎంత చాలా పొగురు. అవును, నువ్వెవరు? నీ పేరేంటి తమ్ముడు? నా పేరు గుంజన్. నీ పేరేంటి? నేను మిట్టు. అందరూ నన్ను మిట్టి పిల్లి అని పిలుస్తారు. ఆ ఎలుక్కి స్నేహితుడవు నువ్వు? ఆ ఎలుకని చంపేయ్. అయ్యో, ఓయ్, ఆ ఎలుక ఇక్కడి నుంచి పారిపోయింది. నీ వల్ల ఆ చిన్న ఎలుకను కూడా పట్టుకోలేకపోయావా మిట్టు? పో ఇక్కడి నుంచి. ఈ పిల్లి బాగా తిని లావయ్యి ఇంకేం పని చేయలేకపోతుంది ఇది. అవును, ఏమైంది సరసు? నేను ఈ పిల్లి గురించే మాట్లాడుతున్నాను. మనం ఎలుకలు పట్టుకోవడానికి ఈ పిల్లిని తెచ్చుకున్నాం. సరే, ఇప్పుడు దానికేంటి? పిల్లి బాగా తిని లావైంది. ఎలుకలు ఎక్కువైపోయాయి. ఒకవేళ ఎలుక వచ్చి తన దగ్గరికి వస్తే అది ఏమి పట్టించుకోనంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? నిజం చెప్పాలంటే ఈ పిల్లి ఎలుకలకి శత్రువు కాదు, మిత్రుడు. హలో బ్రో, సౌండ్ చేయకు, నన్ను పడుకోనివ్వు. ఇంకా ఎంతసేపు మాట్లాడతావు?
బద్ధకమైన మిట్టి పిల్లి దేనికి పనికిరాలేదు. ఇది ఆ యజమానుడు అప్పుడే తెలుసుకున్నాడు. అప్పుడే ఒకరోజు ఆ ఇంటి యజమాని మిట్టి పిల్లిని తీసుకెళ్లి చాలా దూరంగా వదిలేశాడు. నేను ఈ ఎలుకల నుంచి విసిగిపోయాను. మనం ఒక పిల్లిని తెచ్చుకుంటే ఏం లాభం లేకపోయింది. ఎవరో చెప్పారు ఎలుకని చంపాలంటే ఇల్లే తగలపెట్టమన్నారు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. సరసు, అలా చూడు, ఒక పిల్లి వచ్చింది. ఇది మిట్టు పిల్లే కదా? పాపం 2 వారాల్లో ఇది సన్నగైపోయిందే. ఇక మీదట దీనికి నేను భోజనం పెట్టను. అది ఆకలితో చావాలి. ఇది ఆకలిగా ఉన్నప్పుడు దానికంటూ భోజనం వెతికి తినడం మొదలెట్టింది. ఇక్కడుండే మిట్టు ఇక్కడుండే ఎలుకని నాశనం చేస్తుంది. మిట్టు పిల్లి బద్ధకాన్ని వదిలేసింది. ఆ తర్వాత ఎలుకల్ని అంతం చేసేసింది. ఆ తర్వాత మిట్టి ఆ కుటుంబంలో ఒక సభ్యురాలైంది. ఈ పాత టెక్నిక్ ఈ మధ్య సరిగ్గా పని చేయడం లేదబ్బా. ఇంతకు ముందు నాకు మంచి మంచి కుందేళ్లు దొరుకుతూ ఉండేవి. అవన్నీ చాలా మంచి రోజులు. పులిని వేటాడడానికి వెళ్తే భూతం తగులుకున్న కథలా ఉందే. ఎలుకైనా పర్వాలేదు పర్వాలేదు. ఎలుక గన్సిగడ్డ తీసుకొస్తోంది. ఈ రోజు మనకి భలే విందు. ఎవరు నువ్వు? ఇంతకు ముందెప్పుడు నేను నిన్ను ఇక్కడ చూడలేదే. నేను ఏంటి గొనుగుతున్నావు? నేను అడిగింది నీకు వినపడలేదా? వినపడింది నాకు. అదేమీ అక్కర్లేదు గాని నేను తినబోయే భోజనాన్ని పేరు అడ్రస్ ఎందుకు అడగాలి చెప్పు. నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను బుద్ధిని వాడతాను. అమ్మ నాకు చెప్పించింది. ఈ సమస్యకంతా తీర్వు మనం బుద్ధిని వాడితే చాలు. దాన్ని ఒకసారి నేను చేసి చూడాలి. అదేంటంటే నక్క అంకుల్, నా స్నేహితుడు దున్నపోతు ఎలిగిపోండి ఇంటికి వెళ్తున్నాను. ఎలుగు బట్టి చేమా? ఇదేమి ప్రాణబ్బా? ఆయన అలాంటి ఒక ప్రాణి. ఆయన ఒళ్ళు ఎలుగుబండిలా ఉంటదా, తలకాయ ఏమో దున్నపోతులా ఉంటది. ఆయనకి బాగా నచ్చింది నక్క మోసం. ఇది నాతో చెప్పేదంతా నిజమేనా? అది ఏం జీవబ్బా? ఒకవేళ మీరు దున్నపోతు ఎలుగుబంటిని చూడలేదంటే నాతో పాటు రండి నక్క అంకుల్. వెళ్తూ వెళ్తూ పాటలు పాడుతూ వెళ్దాం మనం. అది నేను నీతో పాటు వస్తాను. మా బంధువుల్లో ఒకరిది ఈ రోజు పుట్టినరోజు. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. నువ్వు నీ దారిన వెళ్ళు. ఓరే నాయను, దాని పేరు వినగానే నాకు చాలా భయం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి పారిపోతే మంచిది. ఇలాగే ఎంతసేపైనా నేను కూర్చొని ఉండాలి. ఒక చెమల పిల్లన్నా ఇటువైపు వెళ్ళకూడదా? చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సరే వెళ్దాం. ఆహా, ఒక ఎలుక. ఇది చాలే. ఏంటి, నీకేమన్నా కళ్ళు కనపడవా? ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు వచ్చి దూకేస్తావా? ఏంటి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? చిన్న చిన్న జీవులని నన్ను చూసి ఎంత భయపడతాయో తెలుసా? అలాగా? కానీ నేనే నిన్ను చాలా బుద్ధిమంతులు, బట్టలు బాగేసుకున్నా అనుకున్నాను కదా. నేనలా చెప్పలేదే. మరి ఇంకేంటి? ఏమి అర్థం కానట్టే చూస్తున్నావే. వీడు కొంచెం కరుడు కట్టినోడ్లా కనపడుతున్నాడే. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు. ఓ అలాగా? అయితే సరే సరే, మీరు మంచి మనిషి. మీకేం కావాలి? నేను నిన్ను
తినాలనుకుంటున్నా. నేను నేను నా స్నేహితుడు దున్నపోతు ఎలుగుబంటిని చూడడానికి వెళ్తున్నాను. ఎలుగుబంటి దున్నపోతా? ఎలుగుబంటి లాంటి ఒళ్ళు, దున్నపోతు లాంటి తల, తర్వాత పక్షులంటే ఆయనకి బాగా నచ్చిన భోజనం. నువ్వు కూడా నాతో వస్తావా? వెళ్తూ వెళ్తూ మంచి పాటలు పాడుకుంటూ వెళ్దామా? నా స్నేహితుడు కూడా నిన్ను చూసి బాగా సంతోషపడతాడు. వెళ్దామా? స్నేహితుడా, నాకేంటో ఒకలా ఉంది. దగ్గు, జ్వరం అనిపిస్తుంది. నువ్వు వెళ్ళు, నేను రాను. పిచ్చోళ్ళు, నేను ఇక్కడ ఎవరి దగ్గర ఏం చెప్పినా కూడా అది అలాగే నమ్మేస్తున్నారు. ఇది నువ్వేనా? అరే ఏమిటిది? నన్ను చూసి నువ్వు కాస్త కూడా భయపడలేదు? అయ్యో, నేను భయపడిపోయాను. అయ్యో, నాకు భయం వేస్తుంది. నేను 2 సార్లు భయపడ్డా, ఒక్కోసారి భయపడినా. నువ్వేంటి నన్ను ఎగతాళి చేస్తున్నావా? లేదు లేదు, నిజంగానే నేను భయపడ్డాను. నేను ఏదో ఒకటి చేసి దీన్ని ఇక్కడి నుంచి తొలిపోయాలే. హే, నువ్వేంటి అలాగే చూస్తూ నా అందాన్ని ఆహ్వాదిస్తున్నావా? నేనేమనుకున్నానంటే నిన్ను అలాగే తినేద్దాం అనుకున్నాను. ఆహా, అలాగైతే నువ్వు కాసేపు ఇక్కడే ఆగాలి. ఎందుకని? ఎందుకంటే నా మంచి స్నేహితుడు ఎలుగుబంటి ఇంటికి వెళ్తున్నాను. ఏమిటి ఎలుగుబంటి యుద్ధ? ఎవరది? అతను ఒకలాంటి జీవి. ఆయన చూడ్డానికి ఎలుగుబంటిలా ఉంటాడు, కానీ దున్నపోతు లాంటి తల. ఆయనకి నీలాంటి ఎముకలు లేని ప్రాణాలంటే చాలా ఇష్టం. అదెవరు? అలాంటి ఒక మృగం ఉందా ఏంటి? అందుకనే నేను వెళ్తున్నాను. మీరు కూడా రండి. వెళ్తూ వెళ్తూ మన పాటలు పాడుకుంటూ వెళ్దాం. అదేంటంటే మిత్రమా, ఈ రోజు వద్దు, ఈ రోజు ఏమీ వద్దు, నువ్వు వెళ్ళొచ్చు. అమ్మయ్య భగవంతుడా. అరే ఇదెవరు? నేనెవరు? నువ్వొక ఎలుకవే కదా. ఇప్పుడు దీని దగ్గర నుంచి ఎలా మన ప్రాణాలు కాపాడుకుని పారిపోవాలి. నేను అడిగింది నీకు వినపడలేదా? అవును, నేను ఒక ఎలికే. ఇప్పుడు నీకేం కావాలి? ఏమన్నావు? ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు ఎక్కడ అవమానించలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఇంతకు ముందు ఎవరిని శక్తివంతుడిని చూసుండవు నువ్వు. ఓహో, ఇదన్నమాట విషయం. అరే ఏం లేదు, కంగారు పడు మాక, కాస్త ఆగు. నేనెవరో తెలుసా నీకు? ఈ అడవిలో ఉన్న మృగాలంతా నన్ను చూస్తేనే భయపడతాయి. అబద్ధం చెప్పకు, అది నిరూపించి చూపించు. ఓకే, నాతో పాటే రా. అప్పుడే నీకు నేను ఎవరో తెలుస్తుంది. నువ్వేదో అంటున్నావు, నేనే చూస్తాను. హే, నువ్వు నాకు ప్రాణభిక్ష వెయ్యు. నన్ను చంపేవద్దు, నన్ను చంపేకు, సరేనా? అలా అయితే ఇది చెప్తున్నది నిజమేనన్న మాట. అయ్యో, ఇది చెప్పింది నిజమేనా? ఇది మామూలు మృగం కాదనుకుంటాను. అరే, ఇదే ఆ ఎలుక చెప్పిన ఎలుగుబంటి చీమ అనుకుంటాను. నేను జాలి దయ కలిగినటువంటి ఎలుగుబంటిని. నన్ను క్షమించు. దారిన పోయే నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నువ్వేంటో నాకు బాగా తెలిసిపోయింది. దయచేసి నన్ను నా దారిన వెళ్ళనివ్వు. సరే, ఏదో పాపమని వదిలేస్తాను. ఇంకెప్పుడు నా ముందుకు రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి వెంటనే. పారిపోతున్నాడు చూడు, తిక్కలాడు పారిపోతున్నాడు. ఒక చిన్న ఎలుక ఒక నది ఒడ్డున రాయి మీద చాలా విచారంగా కూర్చొని ఉంది. పాపం ఎలుక, అతను చాలా బాధపడుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఒక కుందేలు వచ్చి ఎలుక వైపు చూస్తుంది. ఎలుక ఇంత విచారంగా ఉండడం చూసి అది ఎలుక దగ్గరికి వస్తుంది.
అరే, నువ్వు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? ఇంతకు ముందు నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. నువ్వు వేరే అడవి నుంచి ఇటు వచ్చావా? లేదు, నా ఇల్లు నదికి అటువైపున ఉంది. అవునా, మరి నువ్వెలా ఇక్కడికి వచ్చావు? అడవిలో ఉన్న వాళ్ళు నన్ను ఇతర వదిలేశారు. అయ్యో, మరి ఇప్పుడెలా? నాకు తెలియదు. నేను మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్నల్ని చూడాలి. అరే, ఆలస్యం ఎందుకో, వెళ్ళు త్వరగా. అదే కుందేలా, నాకు ఈత కొట్టడం రాదు. నువ్వు నన్ను తీసుకెళ్తావా? అరే, నేను కూడా నీలాగే, నాకు ఈత కొట్టడం రాదు. ప్లీజ్, నాకు ఏదైనా హెల్ప్ చేయి. సరే, నువ్వు చింతించకు, ఏదో ఒక రూట్ అయితే చూద్దాం. ఇంతకు నీ పేరేంటి? కుంజన్. ఈ విధంగా కుంజన్ ఎలుక ఇంకా కుందేలు కలిసి నది ఒడ్డు నుంచి దట్టమైన అడవి లోపలికి వెళ్లారు. నేను నీకు ప్రేన్ పక్షిని పరిచయం చేస్తాను. అది నిన్ను నది దాటడానికి ఏమైనా సహాయం చేస్తుందేమో అడుగుదాం. ఆ తర్వాత చాలా ఆశతో వారు ఆ పక్షిని కలవడానికి వెళ్లారు. అవును కప్పన్నయ్య, నేను నిజం చెప్తున్నాను. ఒకసారి నేను ఒక ఏనుగుని నా వీపు పైన పెట్టుకుని ఎగురుతూ ఉన్నాను. నాతో కామెడీ చేస్తున్నారా? ఇద్దరికి పొడి చేస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అరే, హలో చింకా. ఏంటి విషయం? నీ దగ్గరికి నేను ఒక సహాయం కోసం వచ్చాను. నేను నీకు సాయం చేయలేను, అర్థమైందా? చేయలేను, వెళ్ళి ఇక్కడి నుంచి. అరే, చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్ అలా అనకు. నేను ఏదైనా చెప్తాను, నా ఇష్టం అది. వెళ్ళండి ఇక్కడి నుంచి. నా పొడవాటి ముక్కు చూడండి. కుందేలు ఇంకా కుంజన్ ఎలుకకి కోపంగా ఉన్న చింకా పక్షి నుండి ఎటువంటి సహాయం దొరక్కపోయేసరికి వారు అలాగే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వేమీ భయపడకు, తొందరపడకు కూడా. మనకు ఏదో ఒక దారైతే దొరుకుతుంది. అలా కుందేలు ఇంకా ఎలుక నడుచుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడే ఇక్రు అనే తాబేలు నదిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. అదిగో అక్కడ చూడు, అది తాబేలు కదా. అయితే ఓహో, కుందేలు మిత్రమా, నువ్విక్కడా? ఏ పని మీద వచ్చావేంటి? ఏం చెప్పనిత్రు, నా స్నేహితుణ్ణి నది ఎలా దాటించాలా అని ఆలోచిస్తున్నా. ఓహో, దాంట్లో ఆలోచించడానికేముంది? నా మీద కూర్చుంటే నేను తీసుకెళ్తా. జాగ్రత్తగా కూర్చో, నదిలో ప్రమాదకరమైన ముసలి ఉంది. అరే, నువ్వెందుకు అలా చెబుతున్నావు? నా మీద నమ్మకం లేదా ఏంటి? అలా ఏం కాదు, ఒకవేళ ముసలి వస్తే అప్పుడెలా? ప్లీజ్ అలా అనకు కుందేలా, నేను వెళ్ళాలి. మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు తెలుసు మిత్రమా, కానీ తొందరపడకు, ఇంకొక దారిని వెతుకుదాం. వైటు, ఏం అవసరం లేదు, నేను ఇతనితోనే వెళ్తాను. నువ్వు కంగారు పడకు కుందేలా, నేను ఎటువంటి సమస్య రాకుండా ఈ ఎలుకను అటువైపు చేరుస్తాను. తాబేలు పైన నది దాటడం ఎలుకకు చాలా సరదాగా ఉంది. ఇంకా తను ఇంటికి వెళ్తున్నానని చాలా సంతోషంగా కూడా ఉంది. నదిలో వికసించిన తామర పువ్వులపై చాలా సీతాకోక చిలుకలు ఇంకా తేనెటీగలు ఉన్నాయి. అలా వారిద్దరూ సగం దూరం నడిచాక తాబేలు ముందుకు ముసలి వస్తుంది. అది చూసి వారిద్దరూ చాలా భయపడ్డారు. అదే ముసలి. ఎలుక మిత్రమా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? త్వరగా పడా, లేకపోతే అది మనల్ని తినేస్తుంది. నా నుంచి పారిపోవడానికి మీకు ఎంత ధైర్యం రా? ముసలి గారు, మమ్మల్ని ఏం చేయకండి, మమ్మల్ని పోనివ్వండి. అరే, నేను మిమ్మల్ని వదిలేస్తాను. నేను మీకు అటువైపు ఒడ్డున చేరుస్తాను. మీరు అప్పటి వరకు ఇక్కడే ఆగండి. వసీల్ గారు, నేను ఇంటికి వెళ్ళాలి, నన్ను వదిలేయండి. నా ముందుకి ఎవరు వస్తే వారి ప్రాణాలు పోతాయి. పాపం ఎలుక, దానికిప్పుడు నేను ఎలా సహాయం చెయ్యాలి? ఇదిగో తాబేలు, మనం దొంగ పోలీస్ ఆడుకుందాం, ఏమంటావ్? సరే, అయితే నేను పోలీస్, మీరు దూరంగా పారిపోండి.
ఒకవేళ నేను మిమ్మల్ని పట్టుకుంటే నేను మిమ్మల్ని తినేస్తాను. అదే సమయంలో సీతాకోకచిలుక నది ఒడ్డుకు వచ్చి కుందేలుకు అక్కడ జరిగిన విషయమంతా చెప్పింది. అదంతా తెలుసుకున్న కుందేలు మళ్ళీ సీతాకోకచిలుకతో కలిసి చింకన్ని సహాయం అడగడానికి ఇద్దరూ బయలుదేరారు. మనకు చింకు సహాయం చేస్తాడే పిప్లీ? చేస్తాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు కుందేలా. చింకన్, బహుశా తను ఆ నది ఒడ్డున ఉంటాలనుకుంటాను. హాయ్ చింకు అన్నయ్య. అరే ఎవరు? ఏం కావాలి మీకు? నువ్వు గనక సహాయం కోసం వస్తే నేను ఆ సహాయం చేయలేను. లేదన్నయ్య, అది కాదు. అయితే ఏంటి? నదిలో ఉందే ముసలి, అది తనకంటే వేగంగా నదిని ఎవ్వరూ దాటలేరని చెబుతోంది. తెలివి తక్కువది. ఏంటి? ఏం చెప్తున్నాడు? ఇంత అహంకారమా? ఆహా, ఇదా దీని ఐడియా? హా చింకన్, అది సవాల్ చేసింది తనకంటే శక్తివంతమైన వాళ్ళు ఎవరూ లేరని. నేను చెప్పాను చింకన్ తన వీపు మీద ఏనుగునే మోసింది అని. నువ్వేదైతే చెప్పావో అంతా నిజమే కుందేలు. ఎంతైనా నేను గ్రేట్ కదా. అవునన్నయ్య, అందుకే మేం కూడా ముసలికి ఒక సవాలు విసిరాము. తాబేలుపై ఒక ఎలుకను కూర్చోబెట్టి తన దగ్గరికి పంపాము. అయితే మీరు చెప్పండి, ఇంతకు నేనేం చెయ్యాలి? ఎక్కువేమీ లేదు. నువ్వు ఆ ఎలుకను తీసుకొని నది దాటించి మరి ఇక్కడికి రావాలి. అవునా? ఇంతే చేయాలా? ఇది చాలా సులభమైన పని. నువ్వు చూస్తూ ఉండు, చేసేస్తాను. పద బయలుదేరదాం. చింకంతో పాటు సీతాకోకచిలుక ఇంకా కుందేలు నడిచాయి. ఆలోపు ఇక్కడ నదిలో ఒరే తాబేలు, నువ్వు చెట్ల చాటును దాక్కుని వెళ్తున్నావా? అలా తిరిగితే నా కళ్ళు తిరుగుతాయి. అందుకే మమ్మల్ని వదిలేయచ్చు కదా. అవును, ఇలాగే చేయాలి. మీరు పని చేయండి, చెట్ల చుట్టే తిరుగుతూ ఉండండి. మనం కుందేలు మాట వినాల్సి ఉండే. ఎందుకు ఇలా చేశాము? అవును, నువ్వు నిజంగానే నిజం చెప్పావు. మనం కుందేలు మాట వినుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. ఒక చిన్నపాటి మొసలి చింకన్కి సవాలు విసురుతాడా? ఇక చూడు, నిన్ను కాపాడాను. ఈ విధంగా ఎలుక తన గ్రామానికి చేరి తన తల్లిదండ్రులను కలిసి చాలా సంతోషపడుతుంది. ఆలోచించకుండా నీటిలోకి దూకి రిస్క్ తీసుకున్నందుకు తాబేలు తన మనసులో చాలా బాధపడుతుంది. సీతాకోకచిలుక తెలివికి కుందేలు ప్రశంసిస్తుంది. ఇంకా చింకు పక్షి ఎలుకను కాపాడి అడవికి స్టార్ అయిపోయింది. అనగనగా ఒక గ్రామంలో 2 పిల్లి పిల్లలు ఉన్నాయి. తెల్ల తొగడి, నల్ల తొగడి. ఆ 2 చాలా చలాకీగా ఆడుకుంటాయి. పిల్లలు ఆహారం కోసం కిటికీలో నుండి వచ్చాయి. నల్లది తెల్లది కిటికీ నుంచి దూకి ఇల్లంతా తిరుగుతుండే. వాటికి అక్కడ గిన్నెలో నేతి అప్పాలు కనిపించే. తెల్ల పిల్లి నేతి అప్పంతో కిటికీ నుంచి పారిపోయే. ఆ నేతి అప్పాన్ని 2 సగాలుగా చేసుకొని నల్ల పిల్లి 2 ముక్కలుగా చేసెను. అది ఒక ముక్క పెద్దది, ఒక ముక్క చిన్నది అయ్యే. 2 కోపంతో తగువలాడుకునిచుండే. ఇది అంత చెట్టు కొమ్మ పైనున్న
చిన్న కోడి చూచే. అది చెట్టు నుంచి కిందకు దిగి పిల్లి పిల్లలకు చెప్పే. మిత్రులారా, మీ ఇద్దరి సమస్య నేను తీరుస్తా. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. నేను ఈ రెండు సమానం చేసి ఇస్తా. ఓ, ఇది చాలా చిన్నగా ఉందే. ఇదిగో తీసుకో. ఇది కూడా సమానం చేసి ఇస్తా. ఇప్పుడు ఈ కాస్త తినేస్తా. ఇప్పుడు ఓ, ఎందుకు ఆలోచన? ఉపాయంతో కోడి అప్పాని మొత్తం తినిపోయింది. ఆ తరువాత చెట్టు ఎక్కి కూర్చుంది. ఆ రెండు పిల్లులు తల బింజుకొని పోయినవి.